పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన తొలి భారీ పాన్ ఇండియా మూవీ హరిహర వీరమల్లు 2 భాగాలుగా రిలీజ్ కానున్న ఈ మూవీని క్రిష్ జ్యోతి కృష్ణ అయితే రూపొందించారు. ఇక పవన్ నటించిన తొలి పీరియాడిక్ ఫిలిం అయితే ఇదే కావడంపై సినిమాపై అభిమానుల్లో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. మరి ఇలాంటి నేపథ్యంలో ఫస్ట్ పార్ట్ ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. గత కొన్ని నెలలుగా రిలీజ్ వాయిదా పడుతూ ప్రేక్షకులు సహనంతో పాటు డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబిటర్ల సహనాన్ని అయితే పరీక్షిస్తోంది ఈ సినిమా. అంతేకాదండో ఈ సినిమా రిలీజ్ డేట్లు వరుసగా వాయిదా పడటంతో ఆ సమయంలో రిలీజ్ చేయలేక తమ సినిమాల రిలీజ్లని ఆప్ చేయలేక కొంతమంది నిర్మాతలు, దర్శకులు, హీరోలు తీవ్ర అసహనానికైతే గురవుతున్నారు. ఈ నెల 12న రిలీజ్ కావాల్సిన ఈ మూవీ చివరి నిమిషంలో వాయిదా పడింది. ఇక దీంతో చాలా మంది ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక తాజా సమాచారం ప్రకారం ఈ మూవీని జూలై 18న విడుదల చేయాలని మేకర్స్ అయితే డేట్ ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. మామూలుగా అయితే ఈ నెల ఆఖరునే విడుదల చేయాలని టీం భావించింది. కానీ ఆ సమయంలో మంచు విష్ణు కన్నప్ప రిలీజ్ అవుతుంది. హరిహర కోసం అది వెనక్కి వెళ్ళదు. దీంతో హరిహర టీం తామే వెనక్కి వెళ్ళాలని నిర్ణయించుకున్నారట. ఇక అందులో భాగంగానే ఈ మూవీని జూలై 18న రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారట. ఇదే నిజమైతే 2-3 రోజులు అటు ఇటుగా సినిమా రిలీజ్ కు నెల రోజుల పైనే సమయం పట్టేలా ఉంది. ఇక పవన్ కూడా ప్రమోషన్ లో పాల్గొంటారని నిర్మాతకు హామీ ఇవ్వడంతో త్వరలోనే ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేయాలనుకుంటున్నారట. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాటు కీలక ఛానళ్లకు, ప్రింట్ మీడియాకు ఇంటర్వ్యూలు, స్పెషల్ ప్రోగ్రామ్స్ కు పవన్ అందుబాటులో ఉంటారట. అంతకు మించి మరే ప్రమోషన్స్ లో కూడా పవన్ పాల్గొన్నారని తెలిసిందే. మరో వారం 10 రోజుల్లో ట్రైలర్ ని రిలీజ్ చేసి అందులోనే రిలీజ్ డేట్ ని కూడా ప్రకటిస్తారని అర్థమవుతుంది. ఇది నిజంగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఇక సోలో రిలీజ్ కాబట్టి హరిహర వీరమల్లుకు బాక్స్ ఆఫీస్ వద్ద భారీ క్రేజ్ ఉంటుందని, ప్రారంభ వసూళ్లు భారీగా ఉంటాయని ఇన్సైడ్ టాక్. ఇదిలా ఉంటే జూలై 11న అనుష్క ఘాటి రిలీజ్ అవుతున్న విషయం అయితే తెలిసిందే. మరి ఇది రిలీజ్ అయిన వారం తర్వాతే హరిహర వీరమల్లు థియేటర్ లోకి రాబోతుంది. దీని తర్వాత ఆగస్టు వరకు మరో సినిమా లేదు. దీంతో హరిహర వీరమల్లుకు మంచి టైం ఉంటుందని, వసూళ్లు భారీగా పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అయితే అంటున్నాయి. అంతా ఓకే, కానీ ఈ డేట్ కూడా కన్ఫర్మ్ అయ్యే అనుమానాలనైతే అభిమానులు, ట్రేడ్ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి.